హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో అనమాట. 495 సెక్యూరిటీ అసిస్టెంట్ ఏదైతే ఉందో మోటార్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ 2025 అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజే స్టార్ట్ అవుతున్నది. 6th సెప్టెంబర్ 2025, ఇంకా 28th సెప్టెంబర్ దాకా టైం అయితే మనకి ఉన్నది. ప్లస్ మీరు గతంలో రిజిస్టర్ అయినా కూడాను దీని వేకెన్సీస్కి సంబంధించి కంపల్సరీగా ఇక్కడ మనం రిజిస్టర్ అవ్వాలి. ప్లస్ ఇదైతే మన లేటెస్ట్ బ్రౌజర్స్లో కానీ లేదంటే ఆండ్రాయిడ్ దాంట్లో కానీ iOS వెర్షన్స్లో కానీ ఎక్కడైనా కూడా మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఎనీ డివైజ్. అలాగే స్టోర్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా మనం ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మన క్యాండిడేట్స్ అప్లికెంట్ ఫుల్ నేమ్ అనమాట, 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అక్కడ ఎలా ఉంటే అలాగా, మనకి సర్నేమ్ ముందుంటే ముందు, బ్యాక్ ఉంటే బ్యాక్, ఎలా ఉంటే అలాగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అదే నెంబర్ సెకండ్ టైం ఎంటర్ చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ రెండో నెంబర్ ఏదైనా ఉంటే సెకండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. స్టార్ మార్క్ లేదు కాబట్టి మనం దానిని స్కిప్ చేసుకోవచ్చు, వదిలేయచ్చు. ఇంకా కూడా ఈమెయిల్ ఐడి అనమాట, ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అట్లాగే సెకండ్ టైం కూడా మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మన ఈ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దానికే మనకి అన్ని కమ్యూనికేషన్స్ వస్తాయి కాబట్టి. ఇంకా మనకి డామ్సైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో కాబట్టి. డామ్సైల్ స్టేట్ అంటే మీరు ఏ స్టేట్లో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారు, ఎక్కడైతే మీరు బారన్ అయ్యారు, వీటన్నిటిని కలుపుకొని మనం డామ్సైల్ అంటాము. రెసిడెంట్ సర్టిఫికేట్కి డామ్సైల్ కొంచెం తేడా ఉంటుంది అనమాట. మన పర్మనెంట్ రెసిడెంట్ని స్టేట్ని మనం డొమిసైల్ అని అంటాము. సో మీరు ఏ స్టేట్లో బోర్న్ అయ్యారు, ఎక్కడైతే స్థిర నివాసం ఉంటుందో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అది మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి యొక్క SIB అనేది ఆటోమేటిక్గా వస్తుంది. SIB అంటే సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అనమాట, దానికి మీరు అప్లై చేయగలుగుతారు. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక విజయవాడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదే మీరు ఇక్కడ తెలంగాణ కనుక ఇస్తే, తెలంగాణ ఉంది కదా, తెలంగాణ ఇస్తే మన హైదరాబాద్ అనేది వస్తుంది అనమాట, సెలెక్ట్ అయితే చేసుకో, దానికి మీరు అప్లై చేయగలుగుతారు. ఇక నోటిఫికేషన్ చూసుకుంటే కనుక వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి, విజయవాడలో ఉన్నాయి, అదే హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. దానికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. కేటగిరీ, మీ కేటగిరీ ఏంటనే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ కేటగిరీలో ఒకవేళ వేకెన్సీస్ లేకపోతే జనరల్ కేటగిరీ కిందకైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక OBC NCL EWS వాళ్ళకి సంబంధించి ఈ సంవత్సరం వ్యాలిడ్ అలాగే యాక్టివ్ ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అవసరమైతే అవుతాయి. SC ST వాళ్ళకు కూడా అవసరం అవుతాయి అన్నమాట. ఇక్కడ మనకి కేటగిరీ ఇస్తే UR OBC NCL SC EWS మాత్రమే వచ్చాయి. సరే, మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇక్కడ సబ్సిడరీ విజయవాడ కేటగిరీ వచ్చారు. UR OBC SCలో మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే UR కింద అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉండదు. కేటగిరీ అనేది సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్ ఒకటే పోస్ట్ SAMT అంటాం కదా, సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ అయితే చేసి పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇంకా జనరేట్ OTP అనాలి. OTP వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అని చెప్పేసి క్యాప్చా ఎంటర్ చేసిన రీవెరిఫై అనే బటన్ ఉంది కింద, రీవెరిఫై అయితే చేయాలి. OTP కోసం ఇంకో క్యాప్చా అడుగుతున్నారనమాట, మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మనకి 2 OTPs వస్తున్నాయి, ఒకటైతే మొబైల్కి, ఒకటైతే ఈమెయిల్ ఐడికి. ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి, రాకపోతే రీసెండ్ అనొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇలాగ ప్రాంప్ట్ వచ్చింది అనమాట. మా యొక్క నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే డామ్సైల్ స్టేట్, అలాగే SIB దేనికి మీరు అప్లై చేస్తున్నారు, అలాగే కేటగిరీ, పోస్ట్, ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి డిక్లరేషన్ అనమాట. అన్నీ చెక్ చేసుకుని ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. తర్వాత అయితే మనకి ఆప్షన్ ఉండదు అనమాట చేంజ్ చేసుకునే దానికి, ఎడిట్ ఆప్షన్. సో అన్నీ కరెక్ట్గా ఉంటే సబ్మిట్ అయితే చేయాలి. ప్రైవసీ నోటీస్ అగ్రీ అనాలి. తర్వాత ఇంకొక అలర్ట్ వచ్చింది, ఇది కూడా ఓకే చేయాలి. చేస్తే ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అలర్ట్ అయింది అనమాట, డిస్ప్లే అయింది. ఓకే అన్నాము. ఇక్కడ మనకి గో టు అప్లికేషన్ అని ఉందన్నమాట, దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్లోకి అయితే వెళ్ళచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మనకి మీకు కేటగిరీ ఏదైతే ఉందో OBC NCL వాళ్ళు, SC ST వాళ్ళు, EWS వీళ్ళందరూ కూడా కేటగిరీ సర్టిఫికెట్ ఇష్యూయింగ్ నెంబర్ అనమాట, నెంబర్ అడుగుతున్నారు అనమాట. నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి. అలాగే ఇష్యూయింగ్ డేట్, కేటగిరీ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారనేది
జనరల్గా ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ ఈ సంవత్సరం ఈ యొక్క ఏప్రిల్ 1 తర్వాత ఇష్యూ చేసినవి మాత్రమే వ్యాలిడిటీ అవుతాయి అన్నమాట. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అయితే 28 సెప్టెంబర్ 2020 కట్ ఆఫ్ డేట్కి మీకు 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలి యాజ్ ఆన్ 28 సెప్టెంబర్కి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వచ్చేసరికి ఒక 30 ఇయర్స్ వరకు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది. సో మీకు డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మొదటి ఇయర్, మంత్, డే సెలెక్ట్ అయితే చేసుకో. ఇక్కడైతే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. దీని ప్రకారం మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఒక నోట్ వచ్చిందనమాట. ద డొమిసైల్ సర్టిఫికేట్ ఈజ్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు ఆ యొక్క డొమిసైల్ సర్టిఫికేట్ అని ఒరిజినల్ అయితే చూపించాలి. ఇక్కడ సిటిజన్ అనేది మనం ఇండియా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా కిందకి వచ్చేస్తే డూ యూ హ్యావ్ డొమిసైల్ సర్టిఫికేట్ ఫర్ ఎస్ఐబి యూఆర్. సపోజ్ మనం విజయవాడ ఎస్ఐబికి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది మన దగ్గర డొమిసైల్ ఉందని చెప్పేసి ఎస్ పెట్టాలి. తప్పనిసరిగా ఎస్ అయితే పెట్టాలి మనం ఇక్కడ. ఇంకా కిందకి వచ్చేస్తే ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా వీడున్న డైవర్స్డా సెలెక్ట్ అయితే చేసి, రిలీజన్ సెలెక్ట్ చేయాలి లిస్ట్లో నుంచి. అలా మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది, ఈమెయిల్ కూడా ఆటోమేటిక్గా వస్తున్నది. అలాగే మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ స్టేట్ ఎగ్జామినేషన్ సిటీ అనమాట. మనకి ఒక 5 ఆప్షన్స్ వస్తున్నాయి. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ కనుక ఇస్తే మీకు అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అలా వస్తున్నాయి అనమాట. అన్నీ కూడా డిఫరెంట్గా 5 అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇలాగనమాట. అన్నీ కూడాను 5 సెట్. అలాగే తెలంగాణ ఇస్తే కనుక మీరు ఇక్కడ మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ అలా వస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా మనం డిఫరెంట్గా వాటిని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ 5 కూడాను ఈ రకంగా అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తున్నప్పుడు వేరే స్టేట్ కూడా మనం ఎగ్జామినేషన్ సెంటర్ సిటీస్ ఇచ్చుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ యొక్క 5లో మనం 3 అనేది ఒక స్టేట్కి ఇవ్వచ్చు, ఇంకా 3కి మించి ఇవ్వాలి. సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్ 3 కన్నా ఎక్కువ ఇస్తే తీసుకోవటం లేదు, 3 అయితే ఇస్తున్నాను. అంటే ఫస్ట్ 3 మనకి కావాల్సినటువంటి దగ్గరలో తెచ్చుకొని మిగతావి అయితే మనం వేరే స్టేట్కి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మనం మొత్తం ఇక్కడ 5 ఇవ్వాలి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ స్టేట్కి సంబంధించిన వాటిలో మీ యొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించి మొదటి ఆప్షన్ ఇచ్చుకోవాలన్నమాట. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ 3 వరకు అలౌ చేస్తారు, సిటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు దగ్గరగా ఉన్నది. ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి మిగతా 2 మనం ఇంకా వేరే స్టేట్ అయినా ఇచ్చుకోవచ్చు, తెలంగాణ అది సరిపోతుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ తెచ్చి పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడాను ప్లస్ ఇంకా ఈ వేకెన్సీస్కి సంబంధించి 10th క్లాస్ అంటే మెట్రికులేషన్తో పాటు 3 అయితే మనకి ఎడిషన్ క్వాలిఫికేషన్స్ అవసరం అవుతాయి. ఒకటి వచ్చేసరికి మీకు ఒక మోటార్ కార్, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే కావాలండి, అంటే ఎల్ఎంఈ కావాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ సెకండ్ క్రైటీరియా వచ్చేసరికి వాటర్ మెకానిజం అనమాట. క్యాండిడేట్ షుడ్ ఏబుల్ టు రిమూవ్ మైనర్ డిఫెక్ట్స్, అంటే చిన్న డిఫెక్ట్స్ ఏదైనా ఉంటే వాటిని సరి చేసుకోగలిగినటువంటి నాలెడ్జ్ ఉండాలి, కెపాసిటీ. మూడోది వచ్చేసరికి మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. డూ యూ హ్యావ్ వర్కింగ్ ఆఫ్ డ్రైవింగ్ మోటార్ కార్ అట్లీస్ట్ 1 ఇయర్, అంటే 1 సంవత్సరం పాటు మోటార్ కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఆ యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో మొత్తం మీద మనకి 10th క్లాస్తో పాటు ఎల్ఎంవి లైసెన్స్ ఉండాలి. రెండోది వచ్చేసరికి మైనర్ ఆ యొక్క మోటార్ మెకానిజం కొంచెం తెలిసి ఉండాలి. మూడోది వచ్చేసరికి 1 సంవత్సరం పాటు మీ యొక్క మోటార్ కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అన్నీ ఉన్నాయని చెప్పేసి ఈ 3 వేసి పెట్టాలి. సో తర్వాత కిందకి వచ్చేసరికి మనకి ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనమాట. ఇది ఉన్నా లేకపోయినా పర్లేదు. డూ యూ హ్యావ్ పొసెషన్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదని అడుగుతున్నారు. మోటార్ సైకిల్ ఉంటే కనుక వేసి పెట్టుకోవచ్చు. ఇదైతే డిజైరబుల్, లేకపోయినా పర్లేదు. అయితే మనకి మోటార్ కార్ మాత్రం ఎల్ఎంబి తప్పనిసరిగా కావాలి. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఆర్ యూ ఏ స్పోర్ట్స్ పర్సన్, మీకు ఏదైనా స్పోర్ట్స్ మెరిట్ ఉంటే వేసి పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. స్పోర్ట్స్లో ఏదైనా మెరిట్ ఉంటే వేసి పెట్టాలి, లేకపోతే నో. ఇంకా కూడా మీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఇంకా గవర్నమెంట్ వాటిలో ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే వేసి పెట్టుకోవాలి, లేకపోతే నో. సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ పైన వచ్చేసరికి కరస్పాండెన్స్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబరు, మీ యొక్క స్ట్రీటు, తాలూకా ఇవన్నీ ఎంటర్ చేయాలి. కంట్రీ ఇండియా, స్టేట్, మీకు అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేయాలి.
సెలెక్ట్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ అనమాట, డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తున్నాయి. లేకపోతే అదర్స్ తీసుకొని కొత్త డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది, ఎస్ పెడితే సరిపోతుంది. అడ్రస్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th మాత్రం కంపల్సరీగా ఎంటర్ చేయాలి. మిగతా ఎంటర్ చేయకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు, మిగతా వాటికి లేదు. మీకు ఇంటర్మీడియట్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. 10th మాత్రం కంపల్సరీ అనమాట. బోర్డు ఏ బోర్డులో చదువుకుంది, సిబిఎస్ఈనా ఏంటనేది చదివాను. పాసింగ్ ఇయర్ అనమాట, ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీరు ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మంత్ అండ్ ఇయర్ 10th క్లాస్, అలాగే స్కూల్ నేమ్, మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు 10th క్లాస్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా సబ్జెక్ట్ కాంబినేషన్ జనరల్ ఉంటుంది కొంతమందికి, సిబిఎస్ఈ అలా చదివారు, కొంతమందికి అయితే ఉండదన్నమాట. సో అక్కడ సైన్స్, సోషల్, మ్యాథ్స్ అవి ఉంటాయి కదా, 5-6 సబ్జెక్ట్స్ ఎంటర్ చేసి సరిపోతుంది. క్వాలిఫైడ్ అంటే పాస్ సెలెక్ట్ చేయాలి. ఇంకా ఇక్కడ సిజిపిఏ సిస్టమో లేకపోతే పర్సంటేజ్ సిస్టమ్. సపోజ్ సిజిపిఏ అయితే కనుక ఇక్కడ మనకు ఒక నోట్ అయితే ఇచ్చారనమాట, వేరెవర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈజ్ నాట్ అవైటెడ్ బై ద బోర్డు. జీపీఏ ఉంటే కనుక దానికి సేమ్ కన్వర్టెడ్ ఈక్వల్ పర్సంటేజ్లోకి అయితే మీరు మార్చుకోవాలి. సపోజ్ మీకు ఒక 8.5 అలా వచ్చింది అనుకోండి, మొత్తం టోటల్ 9.5 అయితే 8.5 into 9.5 అని చెప్పేసి పర్సంటేజ్ ఎంత వస్తే ఇక్కడ అంత వేసుకోవాలి. అలాగే ఇక్కడ పర్సంటేజ్ సిస్టమ్ అయితే కనుక డైరెక్ట్గా మార్క్స్ వేసేస్తే పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది, ఎంత పర్సెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇంకా కిందకి వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే కనుక బోర్డు ఎంటర్ చేసుకోవచ్చు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇదే విధంగా ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇవన్నీ అవసరమైతే లేదు. డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటెలిజెన్స్ వర్క్, ఏదన్నా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అడుగుతున్నారు. ఇంటెలిజెన్స్ వర్క్ గురించి నో పెట్టుకోవచ్చు, ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషు, హిందీ కాకుండా వేరే లాంగ్వేజెస్ మీకు ఏదైనా వచ్చు అని అడుగుతున్నారు అనమాట. మనందరికీ తెలుగు వచ్చు కాబట్టి తెలుగు అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్, డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్, అవసరమైతే లేదు. సారీ, దీనికి ఒక 1 year ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఎస్ పెట్టాలి. యాడ్ న్యూ రో అంటే రో అనేది మనకి యాడ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఒక ఇది ఉందన్నమాట, చిన్న బాక్స్, ప్లస్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. కంపెనీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, అది గవర్నమెంటా ప్రైవేటా ఏంటనేది. పోస్ట్ హెల్డ్ అనమాట, ఏ పోస్ట్ చేశారు, డ్రైవరా ఏంటనేది, లేకపోతే ఏ పోస్ట్ అయితే ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, డేట్స్ అనమాట, ఎప్పటి నుంచి ఎంతవరకు, ఇయర్ పాసింగ్ అనమాట. ఇంకా వచ్చేసరికి పే స్కేల్ ఎంత తీసుకున్నారు ఏంటనేది చేయాలి. జాబ్ అసైన్మెంట్, మీరు ఇక్కడ ఏం వర్క్ చేశారు అనేది ఏంటనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ లాస్ట్ ట్యాబ్ అనమాట, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, డామ్సైల్ సర్టిఫికేట్ అనమాట. మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకూడదు. మనకి రెసిడెంట్ అనేది మనకి టెంపరీగా ఉన్నా కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో మనకి ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్, డామ్సైల్ అనేది సపరేట్గా అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. లేదంటే పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అని కూడా ఇస్తూ ఉంటారు, అది కూడా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో మీరు ఎక్కడ బార్న్ అయ్యారు, ఎక్కడైతే స్థిర నివాసం ఉంటుందో దానిని డామ్సైల్ అయితే అంటారు అన్నమాట. టెంపరీగా ఉండి కొన్నాళ్ళు అక్కడ మీరు ఒక సర్టిఫికేట్ తీసుకుంటే అదైతే మనకి ఇక్కడ చెల్లుబాటు కాదు. సో ఫోటోగ్రాఫ్ కోసం ఇక్కడ మనకి టూల్ టిప్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఐఎన్ ఉంది, దాని మీదకి మౌస్ మూవ్ చేస్తే మీకు టూల్ టిప్ అనేది వస్తుంది అనమాట. చూసుకుంటే మీరు లైట్ లేదంటే వైట్ బ్యాక్గ్రౌండ్తో 100 నుంచి 200 KB వరకు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. 3.5 into 4.5 centimeters ఉండేలాగా జనరల్ ఫోటోనే. అలాగే సిగ్నేచర్ కూడా 80 నుంచి 150 KB వరకు జేపీజీలో అలౌ చేస్తారు. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని దానిని అప్లోడ్ చేయాలి. డామ్సైల్ సర్టిఫికేట్ కూడా మన పీడిఎఫ్ లేదంటే జేపీజీలో 100 నుంచి 1 MB వరకు అలౌ చేస్తారు. ఫ్రెండ్స్, మన గూగుల్లో మన PA7 ఇమేజ్ టూల్ అని ఉంటుంది అనమాట. దాంట్లో మీరు ఫైల్ అప్లోడ్ చేసి సిగ్నేచరు లేదంటే ఫోటోగ్రాఫ్ మీకు ఎంత KB కావాలని అంత KB, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మనకి ఫోటో వచ్చేసరికి 100 నుంచి 200 అన్నారనమాట. సో ఫోటో కొంచెం తక్కువ ఉంటే కనుక లేదంటే ఎక్కువ ఉంటే కనుక దాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే సైజ్ అంత పెట్టుకొని ఇక్కడ రెడ్యూస్ అంటే రెడ్యూస్ అవుతుంది. అలాగే మనకి ఇంక్రీజ్ కూడా ఉంటుంది అనమాట. ఇంక్రీజ్ తీసుకొని ఎంత కావాలంటే అది ఇంక్రీజ్ చేసుకొని సైజుని ఇక్కడ సేవ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు.
అలాగే ఇక్కడ అప్లోడ్ అని ఉంది, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. డెస్క్టాప్ మీద ఉంటే కనుక ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది, లేకపోతే ఫైల్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ అని ఉంటుంది అనమాట. వ్యూ చేసి మనం చెక్ చేసుకోవాలి ఫోటో ఇవన్నీ కూడాను. ఇక్కడ ఫీజు అనమాట, ఫీజు అనేది చూపిస్తున్నారు మనకు. నోటిఫికేషన్లో చూసుకుంటే కనుక మనకి మేల్ క్యాండిడేట్స్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 650 రూపీస్ అయితే పే చేయాలి. మిగతా వాళ్ళకి 100 రూపీస్ కన్సెషన్, వాళ్ళైతే 550 పే చేయాలన్నమాట. అంటే మేల్లో జనరల్ క్యాండిడేట్స్కి 650, ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడాను 550 రూపీస్ పే చేయాలి. ఆన్లైన్ అనాలి. తర్వాత డిక్లరేషన్స్ అన్నీ కూడాను టిక్ ఆన్ చేసుకుంటూ రావాలి వరుసగా అన్నీ కూడాను. తర్వాత ఈ యొక్క క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసి ఒక ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. ప్లస్ ఇక ప్రివ్యూ కనపడుతుంది అనమాట, అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ ఓకే అనే బటన్ ఉంది. సో మీరు చెక్ చేసుకున్నారు కదా, ఇక్కడ ఏదైనా బ్యాక్ అనే బటన్ ఉంది అనమాట. బ్యాక్ వెళ్ళి అన్ని ట్యాబ్స్లో అన్ని కాలమ్స్ కూడా మీకు ఎడిట్ అయితే చేసుకో. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు, అన్నీ ప్రాపర్గా ఉంటే సబ్మిట్ అనాలి. నెక్స్ట్ ఐ అగ్రీ అనాలన్నమాట. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఫీజు కోసం ఒక ప్రాంప్ట్ వచ్చేసింది అనమాట. గేట్వే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వస్తున్నాయి. మీకు స్టేట్ బ్యాంక్కి సంబంధించినటువంటి నెట్ బ్యాంకింగ్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదంటే స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ ఉన్నా తీసుకోవచ్చు, 0 ఛార్జెస్ అనమాట, బ్యాంక్ ఛార్జెస్ ఏముండవు. ఇంకా అదర్ బ్యాంక్ ఏదైనా బ్యాంక్ డెబిట్ కార్డ్ ఏదైనా కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే మీకు క్రెడిట్ కార్డ్ చేసుకోవచ్చు, యూపీఐ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది మన యొక్క మొబైల్లో కానీ మనం ఎనీ ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ డివైజెస్లో చేసుకోవచ్చు, కానీ మీరు ఇక్కడ యూపీఐ ద్వారా ఫీజు కూడాను చేసుకోవచ్చు అనమాట. తర్వాత అయితే మనకి ఇక్కడ లాగిన్ ఫామ్ ఉంటుంది, లాగిన్ అనమాట. ఇక్కడ మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఫోన్కి మెసేజెస్ వచ్చి ఉంటాయి, ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, లాగిన్ అనాలి. లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫర్గాట్ పాస్వర్డ్ అయితే చేసుకోవచ్చు, చేంజ్ కూడా చేసుకోవచ్చు పాస్వర్డ్.